డీటెయిల్స్ చూస్తే విశాఖలో ఐఐఎంకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అశోక్ గజపతిరాజు, స్మృతి ఇరానీ హాజరయ్యారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. We are offering these new resources to our students because we want to realize the dream of our Prime Minister, where we tell the world with welcome arms, come, make in India. I want to tell my students, my colleagues, that let's start this new revolution in the field of education in our country so that generations to come remember the contribution of the leadership on this dais this morning. ఇట్లాంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకొచ్చి మన ప్రధానమంత్రి ఏదైతే నినాదం ఇచ్చారో మేక్ ఇన్ ఇండియా నినాదానికి అనుకూలంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడంలో మేము ప్రయత్నం చేస్తున్నాం. My heartiest congratulations to the entire team, the government and the citizens of Andhra Pradesh on this day when the nation dedicates an IIM to you. Congratulations and God bless you. నేను విశాఖపట్నంలో స్థాపించే ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ను జాతికి అంకితం చేస్తూ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను, ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. Thank you, madam, for the revolution that education is going to see in the future. It's my privilege to say these words about Sri M. Venkaiah Naidu Garu, Honorable Union Minister for Urban Development, Government of India. He's a person who's always championed the cause of the common man. Right, ma. ఎవరో తల్లికి బిడ్డను పరిచయం చేశారట, మీ అబ్బాయి పలానా ఆయన, ఆయన పేరు ముప్పవరు వెంకయ్య నాయుడు అని. మిత్రులారా, ఇవాళ మన బాబు కూర్చోమన్నాను. బాబు జై కూర్చో, నీకు కూడా జై కూర్చో. ఈనాటి మన ముఖ్య అతిథి శ్రీమతి స్మృతి ఇరానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగు ప్రజలకు వెలుగుగా ఉన్నాడు. ఏం లేదు నాన్న, ఏం లేదు, అతను ఏదో అతను గొడవ, అతను మీరెందుకు మధ్యలో, ఏం లేదు, అతను ఇబ్బంది ఏం లేదు, కొద్దిగా ఉత్సాహంలో ఉన్నాడు, వదిలేయండి ప్లీజ్. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి శ్రీ అశోక్ గజపతిరాజు గారు, అలాగే పార్లమెంటు సభ్యులు శ్రీ హరిబాబు గారు, మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ సుబ్రహ్మరెడ్డి గారు, అలాగే మంత్రులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు, అయ్యన్న పాత్రుడు గారు, అచ్చెయ్య నాయుడు గారు, పార్లమెంటు సభ్యులు శ్రీ శ్రీనివాస్ గారు అనకాపల్లి, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, యువకుడు, మా ప్రియతమ మిత్రుడు స్వర్గీయ ఎర్రవ నాయుడు యొక్క కుమారుడు శ్రీ రామ్మోహన్ నాయుడు, అలాగే వేదిక పైన ఉండే ఇతర పెద్దలు, అధికారులు, అనాధికారులు, బెంగళూరు నుంచి మన యొక్క ఐఐఎంకి మెంటర్గా పనిచేయడం కోసం వచ్చిన యొక్క అధికారులు, ఈరోజు ఈ విశాఖ సుందర నగరంలో ఈ దివ్యమైన యొక్క ఈ పవిత్ర స్థలంలో ఇంత పెద్ద ఎత్తున వేల సంఖ్యలో గుమికూడి యొక్క తల్లులు, చెల్లెళ్ళు, సోదరులు, సోదరీమణులు, మిత్రులారా, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. ఇవాళ నిజంగా విశాఖపట్నానికి ఒక పర్వదినం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది చిన్న సంస్థ కాదు, దాని ప్రాధాన్యత మనకు అప్పుడే అర్థం కాదు. ఆ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ఇట్ ఇస్ ఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. అలాంటి యొక్క సంస్థ ఈ దేశంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుగా మన రాష్ట్రంలో, మన విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం అవుతుందో అది చాలా సంతోషకరం అని చెప్పని సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఏం లేదు నాన్న, ప్లీజ్ దయచేసి ఎవరో హడావుడి చేయొద్దు. ఆ గాలి వస్తుంటుంది, అప్పుడప్పుడు మనం దాన్ని ఆపలేం కదా. ఎవరి స్థలాల్లో వాళ్ళు ఉండండి, పోలీసు కూడా కదలొద్దు ప్లీజ్. ఎవరి స్థలంలో వాళ్ళు ఉండండి, స్టే బ్యాక్, డోంట్ వరీ, నథింగ్ టు వరీ. విశాఖ జనం ఇలాంటి వాళ్ళకి చెల్లించరు. హుద్హుద్ తుఫానే విశాఖ జనాన్ని ఏమి చేయలేకపోయింది. ఒక చిన్న షామియానా కింద గాలికి ఒక బొంగు కర్ర పడిపోతే ఏమవుతుందో చెప్పండి. అలాంటి వాటిని లెక్కించాల్సిన అవసరం లేదు. మిత్రులారా, ఈరోజు ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థను మన భారతదేశ ప్రధానమంత్రి ప్రియతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు మన ఆంధ్ర రాష్ట్రానికి, విశాఖపట్నానికి మంజూరు చేయడం, అది కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఐఐఎం అవుతుందో దాని శంకుస్థాపన విశాఖ నగరంలో జరగడం అవుతుందో ఇది మనందరికి కూడా చాలా సంతోషం, గర్వకారణం అని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అండ్ ఐ వుడ్ లైక్ టు కాంప్లిమెంట్ and also thank my colleague minister
one of the young and dynamic and dedicated minister who has got the character, caliber, capacity and conduct, discipline, dynamism and dedication and devotion. One of the darling ministers really in the central cabinet who knows the subject in and out. మొత్తం విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా తెలిసి అన్ని విషయాలపైన స్పష్టమైన అవగాహన కలిగి పార్లమెంట్లో తన ఓర్పుతో నేర్పుతో మార్పుతో చేర్పుతో అవసరమైన కూర్పుతో పార్లమెంట్లో ప్రశ్నలకు సమాధానాలు చక్కగా చెప్తూ దాంతోపాటు తన యొక్క శాఖను మంచిగా నిర్వహిస్తున్న యొక్క స్మృతి ఇరానీ మనం కోరగానే ఇవాళ విశాఖపట్నంలో ఈ ఐఐఎం ప్రారంభోత్సవానికి రావడం ముందుగా చేతులతో ఇవాళ శంకుస్థాపన జరగడం చాలా సంతోషకరమని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. మిత్రులారా, దేశానికి ఈ దేశం విజ్ఞాన కని ఆది కాలం నుంచి వేదకాలం నుంచి పురాణ కాలం నుంచి పుణ్యకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి వారసత్వంగా మనకు అందించిన యొక్క సంస్కృతి తెలివి ఆ వారసత్వాన్ని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగుతూ ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. మన దేశంలో ఆ రోజు నుంచి కూడా పూర్వీకుల కాలం నుంచి కూడా మేధస్సు ఉండింది. ప్రపంచానికి ఒకప్పుడు ఇండియా విశ్వ గురువుగా పనిచేసింది. ప్రపంచం నుంచి అంతా విద్యార్థులు వచ్చి నలంద తక్షశిల విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు. హుయన్ సాంగ్ పాహియాన్ లాంటి విదేశ యాత్రికులు వచ్చి భారతదేశాన్ని గౌరవించారు, మన యొక్క సంస్కృతిని ప్రశ్నించారు. సచ్ ఇస్ ద గ్రేట్ కంట్రీ ఆఫ్ దిస్ గ్రేట్ పీపుల్ అండ్ దిస్ గ్రేట్ ల్యాండ్. అందుకని మనందరం కూడా ఈ రోజు భారతీయుడనేది గర్వించాలా. కానీ భారతదేశంలో ఉన్న తెలివితేటలు అవుతున్నాయో ఈ తెలివితేటలను మరింత మెరుగుపరిచి మరింత అభివృద్ధి పరిచి